Hello friends, today is the last day for our Dasara special offer. UPSC ఆప్షనల్ గ్రూప్ 1 అన్నింటిపైన కూడా తక్కువ ఫీజులు మనకి ప్రజెంట్ రన్ అవుతున్నాయి. దసరా ఆఫర్లో భాగంగా ఈ ఫీజులన్నీ కూడా రేపటి నుంచి మారిపోతాయి. మీరు చూస్తే యూపీఎస్సీ ఫీజు 10,000 పెరుగుతుంది, ఆప్షనల్ ఫీజు 5,000 పెరుగుతుంది, గ్రూప్ 1 ఫీజు కూడా 10,000 చొప్పున పెరుగుతుంది. సో పాత ఫీజు ప్రకారం ఈ తక్కువ దసరా స్పెషల్ ఆఫర్ ప్రకారం జాయిన్ అవ్వడానికి ఇవాళే మీకు చివరి రోజు. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇది. ఈ నెంబర్కి కాల్ చేయండి, పేమెంట్ డీటెయిల్స్ కనుక్కోండి, నచ్చితే డౌట్స్ ఏమన్నా క్లియర్ చేసుకోండి, వచ్చేసేయండి. అన్ని కోర్సెస్ పైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మనం అందిస్తున్నాము. హరి అప్, ఇవాళే లాస్ట్. మరి ఇక్కడ ఆప్షనల్ అని రాసాముగా, మనం ఆఫర్ చేస్తున్న ఆప్షనల్స్ ఏంటి? మనం ఆఫర్ చేసిన ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్, ఆల్ పాపులర్ ఆప్షనల్స్ కూడా మనం ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఆప్షనల్స్ మీరు కేవలం 20,000 రూపాయలతో, రికార్డెడ్ మోడ్లో అయితే 20, లైవ్ కూడా కావాలి అనుకుంటే 25,000తో మీరు జాయిన్ అవ్వవచ్చు. సో ఫర్ దట్ యూ నీడ్ టు జాయిన్ అవర్ ఆప్షనల్స్ ఇన్ఫినిటీ. రేపు పొద్దున్న మీరు ఎప్పుడైనా సరే ఒకదాని నుంచి ఇంకో దానికి స్విచ్ అవ్వాలన్నా కూడా స్విచ్ అయ్యే ఆప్షన్ కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవాలంటే కాల్ చేయాలి ఈ నెంబర్కి. సరేనా? మరి దట్స్ ఇట్, లెట్స్ బిగిన్. సో ఇవాళ ద హిందూ కీవర్డ్లో భాగంగా లెట్స్ లుక్ ఎట్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ ఎకల్చరేషన్. And this keyword is a sociological concept. It is a sociological concept. సో కాబట్టి ఈ పర్టికులర్ టాపిక్ అనేది సోషియాలజీ ఆప్షనల్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మన జనరల్ స్టడీస్ పేపర్ 1 సొసైటీలో కూడా అడిగే అవకాశం ఉంది మెయిన్స్లో. కాకపోతే ఆప్షనల్లో ఇట్ ఈస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ద సిలబస్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ సోషియాలజీ. అయితే మరి ఎకల్చరేషన్ అంటే ఏంటి? ఈ హిందూ కీవర్డ్ అనే ఈ ఇనిషియేటివ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రతిదీ కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు డీటెయిల్డ్గా. సో ఇందులో ఉన్న ఆర్టికల్లో ఇచ్చిన కంప్లీట్ ఎసెన్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి డీటెయిల్డ్గా దీని నుంచి తెలుసుకుందాం. ఎకల్చరేషన్ అనే కాన్సెప్ట్ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, మీరు ఒకసారి గమనిస్తే ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద చేంజెస్ దట్ అక్కర్ వెన్ 2 or more గ్రూప్స్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. అంటే 2 డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్, కల్చర్స్ ఒకరితో ఒకరు కలిసినప్పుడు, ఇఫ్ దే కమ్ ఇన్ కాంటాక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్స్ ఆఫ్రికా నుంచి అమెరికాకి వెళ్ళి అమెరికాలో సెటిల్ అయినప్పుడు, లేదా యూరోపియన్స్ ఇండియా వచ్చి ఇండియాలో సెటిల్ అయినప్పుడు, మన వాళ్ళు దుబాయ్ వెళ్ళి దుబాయ్లో సెటిల్ అయినప్పుడు, సో డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ గ్రూప్స్ ఎక్స్చేంజ్ అవుతున్నట్టే కదా. అలాంటప్పుడు ఎటువంటి మార్పులు వస్తాయి, ఎటువంటి చేంజెస్ వస్తాయి, వాళ్ళ యొక్క కల్చర్స్లో ఎటువంటి చేంజెస్ వస్తాయి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదే ఎకల్చరేషన్ అనమాట. మరి ఎకల్చరేషన్ అనే ఈ పదాన్ని ఎవరు కాయిన్ చేశారు మొట్టమొదటిసారి అంటే, యూ నీడ్ టు లుక్ ఎట్ దిస్ పర్సన్ కాల్డ్ జాన్ వెస్లీ. ఎవరమ్మా? దిస్ మ్యాన్ కాల్డ్ జాన్ వెస్లీ పవెల్. ఎప్పుడు? 1880లో, 1880లో he coined this word called acculturation, the concept of acculturation. సో యుఎస్ బ్యూరో ఆఫ్ ఎథనాలజీకి ఆయన సబ్మిట్ చేసిన రిపోర్ట్లో దీని గురించి మొట్టమొదటిసారి జాన్ వెస్లీ పవెల్ ఈ పదాన్ని కాయిన్ చేసి రాయడం అనేది జరిగింది. ఆయన ఎలా డిఫైన్ చేశారు చూడండి, ఎలా డిఫైన్ చేశారు. హీ డిఫైన్డ్ ఇట్ యాజ్ ది సైకలాజికల్ చేంజెస్ ఇండ్యూస్డ్ ఇన్ పీపుల్ డ్యూ టు క్రాస్ కల్చరల్ ఇమిటేషన్ రిజల్టింగ్ ఫ్రమ్ ది ఇంటరాక్షన్ విత్ డిఫరెంట్ కల్చర్స్. డిఫరెంట్ కల్చర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మనలో వచ్చే సైకలాజికల్ చేంజెస్ అని చెప్పి ఆయన డిఫైన్ చేశారు. కానీ ప్రస్తుతం ఎకల్చరేషన్ డెఫినేషన్ ఎలా ఉంది అంటే, మార్పు ఉంది. ఆయన డిఫైన్ చేసినట్టు కాకుండా చిన్న మార్పులనే ఉన్నాడు. చూడండి, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ఎ పర్సన్ ఆర్ గ్రూప్ ఫ్రమ్ వన్ కల్చర్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ అనదర్ కల్చర్, అడాప్టింగ్ ద వాల్యూస్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ది అదర్ వైల్ స్టిల్ రిటైనింగ్ దేర్ ఓన్ డిస్టింక్ట్ ఐడెంటిటీ. సో 2 డిఫరెంట్ కల్చర్స్కి చెందిన వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. సో కాంటాక్ట్ అవుతూ, ఇంటరాక్ట్ అవుతూ, వాళ్ళ వాల్యూస్ వీళ్ళు, వీళ్ళ వాల్యూస్ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటూ వాళ్ళ ఓన్ డిస్టింక్ట్ ఐడెంటిటీని కూడా మెయింటైన్ చేసుకోవడం అనే ప్రాసెస్ లాగా ప్రజెంట్ దీన్ని డిఫైన్ చేస్తున్నారు. అయితే ఈ డెఫినేషన్ కూడా నేరో డెఫినేషనే. డీటెయిల్డ్గా మనకి ఎకల్చరేషన్ అర్థం కావాలంటే ఎంటైర్ ఆర్టికల్ మనం చదవాలి. సో సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే,
రెండు డిఫరెంట్ కల్చర్స్కి సంబంధించిన గ్రూప్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు వచ్చే మార్పులు, అది ఎకల్చరేషన్ అంటే కథ. అయితే ఇక్కడ ఎకల్చరేషన్ గురించి మీరు చదివేటప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఏంటి, ఇట్ ఈజ్ ఏ 2-వే ప్రాసెస్. ఇది 1-వే ప్రాసెస్ కాదమ్మా, ఇది 2-వే ప్రాసెస్. 2-వే ప్రాసెస్ అంటే అర్థం ఏమిటి, వాళ్ళ కల్చర్ వీళ్ళకి రావడం అనే కాదు, ఇటు నుంచి అటు వెళ్ళడం కూడా ఉంటుంది అని అర్థం అన్నమాట. మీరు చూడండి ఇక్కడ ఎంత చక్కగా డీటెయిల్డ్గా ఎగ్జాంపుల్స్ ఇచ్చారో. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చూస్తే మనకి నీట్గా అర్థమవుతుంది. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ఎప్పుడు వస్తుందంటే మనకి చూడండి, ద మోస్ట్ ప్రివలెంట్ యూజ్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది, ఈజ్ ఇన్ రిలేషన్ టు ది కల్చరల్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ఏ మైనారిటీ గ్రూప్ దట్ మైగ్రేట్స్ టు ఏ న్యూ సొసైటీ. సో తక్కువ మంది జనాభాతో ఉన్న ఒక గ్రూపు ఒక వేరే సొసైటీకి మైగ్రేట్ అయినప్పుడు అక్కడ ఒక ప్రిడామినెంట్ మెజారిటీ గ్రూప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్షియాకి చెందిన వాళ్ళు లేదా ముస్లిమ్స్ ఒకప్పుడు వాళ్ళు హిందూ మెజారిటీ ఉన్న మన దేశంలోకి మైగ్రేట్ అయినప్పుడు, లేదా తక్కువ హిందువులు మన దేశంలో మెజారిటీ, కొన్ని దేశాల్లో మైనారిటీ, వేరే ముస్లిం మెజారిటీ కంట్రీకి మనం వెళ్ళి అక్కడ సెటిల్ అయినప్పుడు ఈ కాన్సెప్ట్ ఆబ్వియస్గా యాక్షన్లోకి వస్తుంది. చూసారా, ఈ కాన్సెప్ట్ అమెరికన్ సోషియాలజిస్టుల దగ్గర ఇట్ బికేమ్ పాపులర్ అమాంగ్ అమెరికన్ సోషియాలజిస్ట్. ఎప్పుడు, ఎర్లీ 20th centuryలో. ఎందుకు పాపులర్ అయింది మీరు ఒకసారి గమనించాలి. అమెరికన్ సొసైటీలోకి చాలామంది ఇమ్మిగ్రెంట్స్ వచ్చి ఇంటిగ్రేట్ అవ్వడం అనేది మొదలైంది. సో చాలామంది ఇమ్మిగ్రెంట్స్ అంటే వివిధ దేశాల నుంచి ఆ దేశానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అమెరికన్ సొసైటీలో ఇంటిగ్రేట్ అయ్యే ప్రాసెస్ని వాళ్ళు అనలైజ్ చేశారు. దెన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎకల్చరేషన్ బికేమ్ పాపులర్. మీరు కొంతమంది పేర్లు రాశారు చూడండి ఇక్కడ. ఈ W.I. థామస్ అండ్ ఫ్లోరియన్ ననీకి 1918లో పాలిష్ ఇమ్మిగ్రెంట్స్ గురించి చికాగోలో స్టడీ చేశారు. ఈ స్టడీ ఏం చెప్పింది, దే అండర్స్టూడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎసిమిలేషన్. సో పాలిష్ ఇమ్మిగ్రెంట్స్ అమెరికన్ సొసైటీలో వచ్చి ఇంటిగ్రేట్ అయ్యారు, అంటే ఇమిగ్రేట్ అయ్యారు, ఇక్కడికి వచ్చి నివసించడం మొదలుపెట్టారు. సో ఆ స్టడీ వల్ల వాళ్ళకి ది కాన్సెప్ట్ ఆఫ్ ఎసిమిలేషన్ గురించి ఐడియా వచ్చింది. మరి ఎసిమిలేషన్ అంటే అర్థం ఏంటి చూడండి ఇక్కడ, ఏ ప్రాసెస్ ఇన్ విచ్ గ్రూప్స్ అడాప్ట్ ఎ న్యూ కల్చర్ దట్ వర్చువల్లీ రీప్లేసెస్ దేర్ ఒరిజినల్ కల్చర్. అర్థమైందా? సో ఈ పాలిష్ ఇమిగ్రెంట్స్ యుఎస్ వచ్చి యుఎస్ కల్చర్ని కంప్లీట్గా అడాప్ట్ చేసేసుకొని వాళ్ళ ఓన్ కల్చర్ని పూర్తిగా వదిలేయడం అనమాట. అంటే మనం ఏ ప్రాంతానికైతే వెళ్తామో ఆ ప్రాంతపు అలవాట్లు, అంటే డైటరీ ప్యాటర్న్ తీసుకోండి. అలవాట్లు అంటే ఫుడ్ కావచ్చు, డ్రెస్సింగ్ కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, నలుగురితో కలవడం కావచ్చు, ఇలా అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఈ పాలిష్ పీపుల్, అంటే పోలాండ్ దేశానికి చెందిన వాళ్ళని పాలిష్ పీపుల్ అంటారు, వీళ్ళు వాళ్ళ ఓన్ కల్చర్ని వదిలేసి వీళ్ళలో కంప్లీట్గా కలిసిపోయారు. దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ ఎసిమిలేషన్. ఈ పదాలు చాలా ఇంపార్టెంట్ అమ్మా. దాన్ని మనం ఏమంటాం, ఎసిమిలేషన్ అని చెప్పి అంటాం. ఎసిమిలేషన్ అని చెప్పి అంటాం. అది పాలిష్ ఇమిగ్రెంట్స్ని స్టడీ చేస్తే వీళ్ళకి తెలిసిందేంటి, ఎసిమిలేషన్ గురించి అర్థమైంది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ చూడండి. ఆన్ ది అదర్ హ్యాండ్ ది స్టడీ ఆన్ బ్లాక్ అమెరికన్స్, పాలిష్ ఇమిగ్రెంట్స్ని స్టడీ చేస్తే వాళ్ళు ఎసిమిలేట్ అయ్యారని అర్థమైంది. బ్లాక్ అమెరికన్స్ని స్టడీ చేసినప్పుడు ఏమైందంటే దే గాట్ ఇన్సైట్ ఇన్ టు ది కాన్సెప్ట్ ఆఫ్ ఎకల్చరేషన్. ఎకల్చరేషన్ అంటే ఏం చెప్పాను, 2-వే ప్రాసెస్. ఇప్పుడు పాలిష్ ఇమిగ్రెంట్స్ ఏంటి, వాళ్ళది కంప్లీట్గా వదిలేసేసుకున్నారు. ఎప్పుడైతే బ్లాక్ అమెరికన్స్ వచ్చారో వాళ్ళు వాళ్ళ ఓన్ కల్చర్ని కంప్లీట్గా వదిలేయలేదు, వీళ్ళతో ఉంటున్నారు, వాళ్ళ కల్చర్ని కూడా వాళ్ళు మెయింటైన్ చేయడం అనేది జరిగింది. అందువల్ల ఎకల్చరేషన్ అనేది అక్కడ మీకు వచ్చింది. అందుకే ఎకల్చరేషన్ ఈజ్ ఏ 2-వే ప్రాసెస్ అని చెప్పి చెప్తున్నాం. సో సోషాలజిస్ట్ అండర్స్టాండ్ ఎకల్చరేషన్ ఈజ్ ఏ 2-వే ప్రాసెస్ విదిన్ ద మైనారిటీ కల్చర్ adopts aspects of the majority to fit in. ఈ మైనారిటీ పీపుల్ మెజారిటీ వాళ్ళ ఆస్పెక్ట్స్ని అడాప్ట్ చేసుకుంటారు. ఎట్ ద సేమ్ టైమ్ ద కల్చర్ ఆఫ్ మెజారిటీ ఈజ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్ ఆఫ్ మైనారిటీ. మీకు అర్థమైందా? హిందువులకి మన దేశంలోకి ముస్లిమ్స్ వచ్చారు అనుకోండి, ముస్లిం కల్చర్ని చూసి మన హిందూ కల్చర్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది అనుకోండి, అప్పుడు మెజారిటీ కూడా మైనారిటీని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం బిర్యానీలు తింటున్నాం. బిర్యానీ అనేది ఇండియన్ ఫుడ్ కాదుగా, అది టిపికల్ హిందూ ఇండియన్ ఫుడ్. ఇట్ హ్యాస్ పర్షియన్ ఆరిజిన్స్. పర్షియా దేశాల నుంచి వచ్చింది మనకి ఈ సాఫ్రాను, బిర్యానీ, హైదరాబాదీ ఈ కుజీన్ అంతా కూడా టిపికల్ ఇండియన్ ఆరిజిన్ది కాదు. ఇట్ హ్యాస్ పర్షియన్ ఆరిజిన్. అంటే మనది మెజారిటీ గ్రూప్ అయినా సరే ఆ మైనారిటీ గ్రూప్ యొక్క డైటరీ ప్యాటర్న్స్ మనం తీసుకున్నాం. సో వీ ఆల్సో గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్. సో మన ప్యాటర్న్స్కి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, వాళ్ళ ప్యాటర్న్స్కి మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అనమాట.
సో అది చెప్తున్నారు. సో అకల్చరేషన్ అంటే ఇది లైఫ్లో చాలా ఆస్పెక్ట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డైటరీ ప్యాటర్న్స్, తినే ఫుడ్ కావచ్చు, ఫ్యాషన్, బట్టలు, ముస్తాబయ్యే విధానం ఇవి కావచ్చు, ఆర్ట్, కల్చరు, ఆర్కిటెక్చర్ అవి కావచ్చు, పని చేసే విధానం కావచ్చు, మన లిటరేచర్ కావచ్చు, వేరియస్ ఆస్పెక్ట్స్ని ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ ఆర్టికల్ చివరిలో కొన్ని ఇండియన్ ఎగ్జాంపుల్స్ కూడా నీట్గా ఇచ్చారు, అవి కూడా మనం చూద్దాం. సో ఇది ఇండివిజువల్ లెవెల్లో వస్తుంది, గ్రూప్ లెవెల్లో కూడా వస్తుంది. అంటే ఇద్దరు మనుషుల మధ్య రావచ్చు, లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో కూడా రావచ్చు అని చెప్పారు. అర్థమైంది కదా మీకు? 2-way ప్రాసెస్ అని అర్థం చేసుకోండి. అయితే అకల్చరేషన్ జరిగేటప్పుడు అవుట్కమ్స్ ఏంటి అంటే, ఒక పర్టిక్యులర్ గ్రూపు ఇంకో పర్టిక్యులర్ గ్రూప్తో కలిసినప్పుడు, మైగ్రేట్ అయినప్పుడు, కలిసినప్పుడు ఏమేమి జరగవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి చూసాం, ఎసిమిలేషన్ అని జరగవచ్చు. ఎసిమిలేషన్ అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఓన్ కల్చర్ని కంప్లీట్గా వదిలేసి కొత్త కల్చర్లోకి వీళ్ళు పూర్తిగా కలిసిపోవడం, అదొక ప్రాసెస్. ఎసిమిలేషనే కాకుండా ఇంకా రకరకాల అవుట్కమ్స్ అంటే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఏంటనేది చూద్దాం. ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, అకల్చరేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎసిమిలేషన్. రెండు సేమ్ కాదు. ఎసిమిలేషన్ ఈజ్ జస్ట్ వన్ ఆఫ్ ద మెనీ ఈవెంచువల్ అవుట్కమ్స్ ఆఫ్ అకల్చరేషన్. అంటే రెండు డిఫరెంట్ కల్చర్స్ కలిసినప్పుడు జరిగే ఇంటరాక్షన్స్ వల్ల వచ్చే చేంజెస్ని మనం అకల్చరేషన్ అని చెప్పి బ్రాడ్ లెవెల్లో, అంటే దాంట్లో ఒక రిజల్ట్ ఎసిమిలేషన్ అని చెప్పొచ్చు. ఎసిమిలేషన్ మీకు ఆల్రెడీ అర్థమైంది. దాంతోపాటు ఇంకా ఏముంటాయంటే మనకి రిజెక్షన్ రావచ్చు, ఇంటిగ్రేషన్ రావచ్చు, మార్జినలైజేషన్ రావచ్చు, అండ్ ట్రాన్స్మ్యూటేషన్ రావచ్చు. అంటే 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్కమ్స్ వచ్చే అవకాశం ఉంది. దేనివల్ల? అకల్చరేషన్ వల్ల. ఇప్పుడు ఈ 5 డిఫరెంట్ అవుట్కమ్స్ గురించి కూడా చాలా బ్యూటిఫుల్ కింద ఎక్స్ప్లెయిన్ చేశారు, చూద్దాం. మొదటిది ఎసిమిలేషన్, మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఎసిమిలేషన్ ఏమవుతుంది? ఇందులో ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్ ఈవెన్చువల్లీ బికమ్ ఇండిస్టింగ్విషబుల్ ఫ్రమ్ ద కల్చర్ దే కేమ్ ఇన్ కాంటాక్ట్ విత్. వాళ్ళు ఎవరితో కాంటాక్ట్లోకి వచ్చారో ఆ కల్చర్లో పూర్తిగా కలిసిపోతారు. ఇప్పుడు ఒక పాలిష్ ఇమిగ్రెంట్ అమెరికన్ సొసైటీలో కంప్లీట్గా కలిసిపోతే వీడు నిజంగా పాలిష్ ఆరిజిన్ నుంచి వచ్చిన వాడా, నేటివ్ అమెరికనా, మనం డిస్టింగ్విష్ చేయలేం, అంతగా కలిసిపోవడం. దాన్ని ఎసిమిలేషన్ అని చెప్పి అంటాం. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, వెన్ ద ఇంపార్టెన్స్ గివెన్ టు వన్స్ కల్చర్ ఈజ్ మినిస్క్యూల్. అంటే ఈ పోలాండ్కి చెందినవాడు వచ్చాడమ్మా, అమెరికాలో ఆ పోలిష్ కల్చర్కి వీళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, కానీ వేర్ ఫిట్టింగ్ ఇన్ ఈజ్ గివెన్ హై సిగ్నిఫికెన్స్. కానీ వాళ్ళు అమెరికన్ కల్చర్ని అడాప్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆర్ యూ గెటింగ్ దిస్? సో మనలో మీరు కలిసిపోతే మేము యాక్సెప్ట్ చేస్తాము, హ్యాపీగా మనం కలిసి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఉండడం. మీకు ఈ పర్టికులర్ కాన్సెప్ట్ తమిళనాడులో కనిపిస్తుంది. నువ్వు తమిళనాడుకి వెళ్ళినప్పుడు నువ్వు తమిళం మాట్లాడడానికి ప్రయత్నం చేసావు అనుకో, వాళ్ళని కలిపేసుకుంటారు వెంటనే. నువ్వు తప్పు తమిళం మాట్లాడినా పర్లేదు, ఫ్లూయెంట్ తమిళం మాట్లాడక్కర్లేదు, కానీ వాళ్ళ భాష, వాళ్ళ పద్ధతి, వాళ్ళ కల్చర్లోకి నువ్వు కలవాలనే ప్రయత్నం చేస్తే నీకు వాళ్ళు చాలా తొందరగా కలిపేసుకుంటారు, దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. నువ్వు నీ ఓన్ ఐడెంటిటీ మెయింటైన్ చేయాలి అనుకుంటే అంత తొందరగా కలవరు. మీకు అర్థమవుతుందా? సో నాకెందుకు ఈ బాధ, నేను వాళ్ళ కలిసిపోతానని కలిసిపోయావు అనుకో, నీ పద్ధతులన్నీ వదిలేసుకొని హ్యాపీగా ఎసిమిలేట్ అయిపోతావు. నువ్వు నేటివ్ తమిళియనా బయట తమిళియనా కూడా నీకు తెలియదు, అంతగా కలుపుకుంటారు. అది ఎసిమిలేషన్ కాన్సెప్ట్. అది ఎప్పుడు జరుగుతుందంటే, నీ కల్చర్కి వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, వాళ్ళు కలిసిపోవడానికి వాళ్ళు వెయిటేజ్ ఎక్కువ ఇవ్వడం, అంటే మెజారిటీ వాళ్ళు దానికి సిగ్నిఫికెన్స్ ఎక్కువ ఇవ్వడం. సో మరి మన న్యూ కల్చరల్ స్పేస్లో మనం సర్వైవ్ అవ్వాలంటే తప్పనిసరి పరిస్థితులు కొన్నిసార్లు వస్తాయి, కాబట్టి అది నెససరీ అయిపోతుంది. మనం సర్వైవల్ కోసం ఈ ఎసిమిలేట్ అవ్వాల్సిన పరిస్థితులు కొన్నిసార్లు మనకి వస్తుంటాయి. ఎసిమిలేషన్ తర్వాత సెకండ్ కాన్సెప్ట్ సెపరేషన్ లేదా రిజెక్షన్. సెపరేషన్ లేదా రిజెక్షన్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక ఇండివిజువల్ ఆర్ గ్రూప్ అనేది కొత్త కల్చర్ గ్రూప్తో కాంటాక్ట్లోకి వచ్చింది, కానీ డస్ నాట్ ఎంబ్రేస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద న్యూ కల్చర్. కొత్త కల్చర్ ఆస్పెక్ట్స్ని కంప్లీట్గా ఎంబ్రేస్ చేయదు. ఎందుకని? దే విష్ టు మెయింటైన్ దెయిర్ ఓన్ యునీక్ ఐడెంటిటీ వితౌట్ బీయింగ్ కంటామినేటెడ్ బై ద వాల్యూస్ అండ్ నార్మ్స్ ఆఫ్ అనదర్ కల్చర్. నువ్వు వేరే ప్రాంతానికి వెళ్ళలేవు, వేరే కల్చర్తో కలిసి ఉంటున్నావు, కానీ నీ వాల్యూస్, నీ సిస్టమ్స్, నీ ప్యాటర్న్స్ అదే మెయింటైన్ చేస్తున్నావు. వాళ్ళతో నువ్వు కలవట్లేదు, అంటే వాళ్ళ కల్చర్తో కలవట్లేదు. సో ఒక కల్చర్ ఏ, కల్చర్ బి ఒకే చోట ఉంటాయి, కానీ బి నుంచి ఏ ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు, ఏ నుంచి బి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు. దాన్ని మనం సెపరేషన్ అని అంటాం. సో చాలా కొన్ని సొసైటీస్ అంటే కంప్లీట్గా సెగ్రిగేట్ అయి ఉంటాయి.
2-3 రేసెస్ ఉంటాయి, 2-3 కులాలు మతాలు రేసెస్ ఉంటాయి, కానీ అస్సలు ఒకరితో ఒకళ్ళు కలవకుండా ఎవరి ఐడెంటిటీ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. కలవడం అంటే కల్చరల్ ఎక్స్చేంజెస్ నేను మాట్లాడుతుంది. అంటే వాళ్ళ 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 ఈటింగ్ స్టైల్ నువ్వు తెచ్చుకోవడం, మన ఈటింగ్ స్టైల్ వాళ్ళు తెచ్చుకోవడం, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ నువ్వు రావడం, నీ డ్రెస్సింగ్ సెన్స్కి వాళ్ళు రావడం, ఇట్లాంటివి. వాళ్ళ ఆర్ట్ ఆర్కిటెక్చర్, వాళ్ళ వర్క్ కల్చర్, వాళ్ళ లిటరేచర్, మన ఆర్ట్ ఆర్కిటెక్చర్ వర్క్ కల్చర్ లిటరేచర్ దేనికదే సెపరేట్గానే ఉంటే దాన్ని రిజెక్షన్ అంటాం. ఎసిమిలేషన్కి కంప్లీట్ ఆపోజిట్ అని మీరు చెప్పవచ్చు. ఎసిమిలేషన్లో నీ ఓన్ ఐడెంటిటీ కంప్లీట్గా వదిలేసుకుని దాంట్లో కలిసిపోతావు. సెపరేషన్లో అసలు నీ ఓన్ ఐడెంటిటీని వదులుకోవు, అసలు అలాగే మెయింటైన్ చేస్తావు. అండ్ మూడోది వచ్చేసి మీకు ఇంటిగ్రేషన్. 2 చూసాంగా ఆల్రెడీ. మూడవది ఏంటమ్మా? ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్లో ఏమవుతుందంటే ఇండివిజువల్ ఆర్ గ్రూప్ అడాప్ట్స్ టు ఏ న్యూ కల్చర్ వైల్ మెయింటైనింగ్ దేర్ ఒరిజినల్ కల్చర్. దీని అర్థం ఏమిటి అంటే 2 కల్చర్స్ ఉన్నాయి, నువ్వు నీ కల్చర్ నువ్వు మెయింటైన్ చేస్తూ ఉంటావు, అవసరమైన చోట వాళ్ళ కల్చర్ని కూడా అడాప్ట్ చేస్తావు. మీకు అర్థమైందా? సో బి అనేది మెజారిటీ గ్రూప్ అనుకోండి, ఏ అనేది మైనారిటీ గ్రూప్ అనుకోండి. కొత్తగా వచ్చింది ఏ, బి అనేది ఆల్రెడీ సొసైటీ. సో బి ఉన్న సొసైటీలోకి ఏ ఎంటర్ అయింది. సో ఏ వాడు వన్ ఓన్ ఐడెంటిటీ కూడా మెయింటైన్ చేస్తాడు, ఓన్ ఐడెంటిటీ మెయింటైన్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం బీకి సంబంధించినవి కూడా పికప్ చేసుకుంటాడు, అవసరమైనప్పుడు బీకి సంబంధించిన కూడా పికప్ చేసుకుంటాడు అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది? స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ద సొసైటీ అవుతుంది. నేను ఇలాగే ఉంటా, నేను నా కల్చర్లోనే ఉంటాను, మీ పద్ధతులు అర్థం చేసుకోను అని మొండిగా ఉండకుండా, అది సెపరేషన్లో అలా ఉంటుంది, మొండిగా ఉండకుండా. సో అవసరమైనప్పుడు షిఫ్టింగ్ ప్యాటర్న్ అనమాట. నువ్వు ఈ మల్టీ కల్చరల్ సొసైటీస్లో ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఎక్కువ మంది మైనారిటీ గ్రూప్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హిందువులు ఎక్కువగా ఉన్నారు, దెన్ యూ హ్యావ్ కొంతమంది ముస్లిమ్స్, కొంతమంది జైన్స్, కొంతమంది సిఖ్స్, ఇలాగా. లేకపోతే యూఎస్ తీసుకుంటే అమెరికన్స్, ఇంకోవైపు పాలిష్, బ్రిటిష్, ఫ్రెంచ్ వాళ్ళు, అమెరికన్స్, మైనారిటీ గ్రూప్స్ ఎక్కువగా ఉన్న ఏరియా ఉందనుకోండి, మల్టీ కల్చరల్ సొసైటీ అయిపోతుంది అది. అక్కడ ఏమవుతుందంటే ఎక్కడికక్కడే అందరికీ అందరి కల్చర్స్ గురించి అవగాహన ఉంటుంది, అవసరాన్ని బట్టి స్విచ్ అవుతూ ఉంటారనమాట. చూసారా? దే కెన్ స్విచ్ బిట్వీన్ ద వాల్యూస్ అండ్ నార్మ్స్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్. అన్నీ అలవాటు అయ్యాయి, అందరితో ఇంటరాక్ట్ అయ్యారు, వాళ్ళది మెయింటైన్ చేస్తారు, అవసరమైనప్పుడు వేరే వాళ్ళ ప్యాటర్న్లో కూడా వెళ్తారు, మొండిగా కూర్చోరు. దాన్ని ఇంటిగ్రేషన్ అని చెప్పి అంటాం. సెపరేషన్కి ఇంటిగ్రేషన్కి డిఫరెన్స్ అర్థమైందా? నౌ కమ్స్ మార్జినలైజేషన్. చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. మార్జినలైజేషన్ ఎప్పుడు జరుగుతుందంటే మీకు ఒకసారి చూడండి, వెన్ ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్ బేర్లీ ఇంటరాక్ట్ విత్ ఏ న్యూ కల్చరల్ గ్రూప్. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఇది మెజారిటీ గ్రూప్ అమ్మ, మెజారిటీ గ్రూప్ ఇది. దెన్ ఎ స్మాల్ మైనారిటీ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ దెమ్. సో స్మాల్ మైనారిటీ సీన్లోకి ఎంటర్ అయ్యారు. కాకపోతే ఈ మెజారిటీ గ్రూప్ ఏమో మైనారిటీతో ఇంటరాక్ట్ అవ్వడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపట్లేదు. బేర్లీ ఇంటరాక్ట్ అంటే అసలు ఇంటరాక్ట్ అవ్వట్లేదు. కొత్త గ్రూప్తో కంప్లీట్గా ఇంటరాక్ట్ అవ్వకపోవడం అంటే ఒక రకంగా మరి ఇలా ఇంటరాక్ట్ అవ్వనప్పుడు ఏమవుతుంది, వీళ్ళు అదే సొసైటీలో ఏదో ఒక మూల సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ బతుకుతారు. సో వీళ్ళు ఉన్నారన్న విషయాన్ని కూడా ఈ మెజారిటీ సొసైటీ గుర్తించదు, వాళ్ళని పట్టించుకోదు. అందుకే వాళ్ళు ఏమైపోయారు? మార్జినలైజ్ అయిపోయారు. మార్జినలైజ్ అయిపోవడం అంటే చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇది ఒక రెక్టాంగిల్ అనుకున్నారనుకోండి, మార్జిన్స్ అంటే ఏంటి? బార్డర్స్. ఇది సొసైటీ అనుకోండి, సొసైటీని రెక్టాంగిల్ అనుకోండి. ఈ మార్జిన్స్ అంటాం చూడండి, దీన్ని బార్డర్స్ అంటాం. ఇది సొసైటీలో అవుట్స్కట్స్, బార్డర్స్ అలా అనుకోండి. ఇప్పుడు ఎవడన్నా సరే ఒక కొత్తోడు వచ్చాడు, వాడు ఇక్కడ 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 అన్ని చోట్ల వెళ్తున్నాడు, అందరితో కలుస్తున్నాడు అనుకోండి, హీఈస్ వన్ అమాంగ్ దెమ్. అలా కాకుండా ఎవరితో కలవకుండా దూరంగా ఉండే పరిస్థితి వచ్చిందనుకోండి, దట్ మీన్స్ హీఈస్ మార్జినలైజ్డ్. అంటే వాడికి కలవాలని ఉంది, కానీ ఈ మెజారిటీ సొసైటీ వాళ్ళని కలపట్లేదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఊర్లలో ఎస్సీ ఎస్టీస్ని దూరంగా పెట్టడం, అందుకే వాళ్ళని మార్జినలైజ్డ్ అంటాం. వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో మిగిలిన వాళ్ళు కలుపుకోకుండా దూరంగా పెడతారు. దట్ ఈస్ కాల్డ్ మార్జినలైజేషన్. అలాగే మీకు మల్టీ కల్చరల్ సొసైటీస్ అంటే ఎక్కువ మంది, అమెరికా ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని అమెరికాలో వచ్చాయి. అమెరికన్ సోషలిస్టులు దీన్ని డెవలప్ చేశారు కదా. సో అమెరికాలో వేరే కల్చర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళని ఆ మెజారిటీ కల్చర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఆల్దో దే ఆర్ దేర్, దే ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ వన్ అమాంగ్ దెమ్. ఈ మెయిన్ స్ట్రీమ్ యాక్టివిటీస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేది జరగట్లేదు. అందువల్ల ఏమవుతుంది, వాళ్ళ గ్రూప్ అంతా కూడా ఐసోలేట్ అయిపోయే పరిస్థితి వస్తుంది. కార్నర్స్ ఆఫ్ ద సొసైటీకి వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. మెజారిటీ అంతా కూడా వాళ్ళని మర్చిపోయే పరిస్థితి వస్తుంది.
సో అంటే అక్కడ అర్థం ఏంటి, కల్చరల్ ఎక్స్క్లూజన్ అనేది జరుగుతుంది. ఒక కల్చర్ని కంప్లీట్గా ఎక్స్క్లూడ్ చేసే పరిస్థితి వస్తుంది. సో కాబట్టి అక్కడ ఏమవుతుంది, ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు ఇంటరాక్ట్ అండ్ ఇంటిగ్రేట్ విత్ ఎ డిఫరెంట్ కల్చరల్ గ్రూప్, ఎందుకంటే బ్యారియర్స్ అనేవి క్రియేట్ చేసేసారు కాబట్టి. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ మార్జినలైజేషన్కి ఎస్సీస్ని పల్లెటూరులో ట్రీట్ చేసే విధానమే మార్జినలైజేషన్. దే డోంట్ మింగిల్ అవ్వకపోవడం, కలవకపోవడం, దూరంగా పెట్టడం, రైట్, అది మార్జినలైజేషన్ అనమాట. అందుకే మనకి మార్జినలైజ్డ్ సొసైటీస్, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అనే పదం మనకి పాలిటీలో ఎక్కువగా వింటూ ఉంటాం. అండ్ ఫైనల్ కాన్సెప్ట్ వచ్చేసి ట్రాన్స్మ్యూటేషన్. ట్రాన్స్మ్యూటేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ఇంపార్టెన్స్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ బోత్. ఏంటా బోత్? ఒకటి, మెయింటైనింగ్ one's own culture while also adopting aspects of a new culture. అరే ఇది ఎక్కడో విన్నట్టుందే, మరి ఇంటిగ్రేషన్ కూడా అదే కదా అని మీరు అడగొచ్చు. మన ఓన్ కల్చర్ మెయింటైన్ చేస్తూ వేరే వాళ్ళ కల్చర్ని కూడా అడాప్ట్ చేయడం, మరి ఇంటిగ్రేషన్ కూడా అదే. కానీ బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ అండ్ స్విచ్చింగ్ బిట్వీన్ ద కోడ్స్ అండ్ కండక్ట్స్ ఆఫ్ టూ డిఫరెంట్ కల్చర్స్, ద కల్చర్స్ ఆర్ అమాల్గమేటెడ్ ఇన్ టు క్రియేటింగ్ ఎ న్యూ వన్. ఈ రెండు కల్చర్స్ కలిసిపోయి ఒక కొత్త కల్చర్ క్రియేట్ అయిపోతుంది. మీకు అర్థమైందా? ఇంటిగ్రేషన్లో ఏది ఏ మెయింటైన్ చేసుకుంటుంది, బీది బి మెయింటైన్ చేస్తుంది. కలిసినప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అవసరాన్ని బట్టి ఏ కల్చర్లోకి బి వస్తాడు, బి కల్చర్లోకి ఏ వెళ్తాడు. అది ఇంటిగ్రేషన్. ఎవరికి ఇబ్బందులు లేవు. ఇంటిగ్రేషన్ మనకి ఇండియాలో కనిపిస్తుంది. ముస్లిమ్స్, ఇండియన్స్ కలిసే ఉంటారు. ముస్లిం ఫంక్షన్స్ వాటిని ఇండియా అప్రిషియేట్ చేస్తుంది, మన హిందూస్ కలుస్తూ ఉంటారు. అలాగే హిందూస్ వాటికి ముస్లిమ్స్ అప్రిషియేట్ చేస్తారు, వాళ్ళు మనకి విష్ చేస్తుంటారు, కలుస్తుంటారు. దట్ ఈజ్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు ట్రాన్స్మ్యూటేషన్ అంటే అర్థం ఏంటంటే పూర్తిగా ఇంటర్మింగిల్ అయిపోయి కలిసిపోయి ఒక కొత్త కల్చర్ వచ్చేసాడు. సో దిస్ యునీక్ బ్లెండ్ ఆఫ్ టూ కల్చర్స్ క్రియేట్స్ ఎ న్యూ వన్ దట్ ఈస్ యాక్సెప్టెడ్ బై బోత్ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్. అందరూ యాక్సెప్ట్ చేసి ఒక కొత్త కల్చర్ వచ్చేయడం అనేది ట్రాన్స్మ్యూటేషన్ అంట. మీకు ఒక్కసారి క్విక్ రివిజన్ చేస్తున్నాను. ఎసిమిలేషన్ ఫస్ట్ చూసింది. ఎసిమిలేషన్లో ఏ బి అని తీసుకోండి. ఏ లూజెస్ ఇట్స్ ఓన్ కల్చర్, బి అనేది కమ్యూనిటీ, ఏ అనేది బీలోకి వస్తుంది అనుకుందాం. ఏ బీలోకి వస్తున్నారు. ఏ అనే ఒక కల్చరు బి అనే కల్చర్తో కలవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రాసెస్లో ఏ తన ఐడెంటిటీని కంప్లీట్గా కోల్పోయి బీలాగా మారిపోయింది అనుకోండి, అది ఎసిమిలేషన్. సెపరేషన్కి వచ్చేసరికి ఏ ఏలాగే ఉంటుంది, బి బీలాగే ఉంటుంది. ఇద్దరు ఉంటారు, ఒకే చోట ఉంటారు, కానీ ఎవరి ఐడెంటిటీ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మార్జినలైజేషన్ జరగట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఏకి సెపరేట్ చేసేయడం, రిజెక్ట్ చేయడం అనే సెన్స్ కాదు, అంటే పూర్తిగా దూరం పెట్టడం అనే సెన్స్ కాదు, కానీ ఎవరి కల్చర్ వాళ్ళది, ఎవరి దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. అండ్ యూ హ్యావ్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్లో ఏం జరుగుతుంది, మనకి స్విచ్ అవుతున్నాయి. అవసరమైనప్పుడు ఏ బి కల్చర్ని అర్థం చేసుకుంటున్నాడు, బి ఏ కల్చర్తో ఇంటరాక్ట్ అవుతున్నాడు. సో ఒకళ్ళ వాల్యూస్, ఒకళ్ళ సిస్టమ్స్, ఒకళ్ళ పద్ధతులు, అందరికీ అందరి పద్ధతుల మీద అవగాహన ఉంటుంది. ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటారు. మల్టీ కల్చరల్ సొసైటీస్లో ఎక్కువ మైనారిటీ గ్రూప్స్ ఉన్న చోట్ల ఇంటిగ్రేషన్ కనిపిస్తూ ఉంటుంది. దెన్ యూ హ్యావ్ మార్జినలైజేషన్. మార్జినలైజేషన్లో ఈ కొత్తగా వచ్చిన ఏని బి యాక్సెప్ట్ చేయదు. సో ఏ ఒక మూల పడి ఉంటుంది, అంతే. ఏ ఒక మూల పడి ఉంటుంది, వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోవడం మార్జినలైజేషన్. ట్రాన్స్మ్యూటేషన్లో ఏ అండ్ బి కలిసిపోయి పూర్తిగా ఒకరి ఐడెంటిటీలో ఒకరు మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ కలిసిపోయి ఒక న్యూ కల్చర్ ఫామ్ అయిపోవడం, ఇది ట్రాన్స్మ్యూటేషన్ అనమాట. సో ఇలా మనకి ఎకల్చరేషన్లో ఇన్ని పద్ధతులు, ఇన్ని అవుట్కమ్స్ వచ్చే అవకాశం అనేది ఉంది. అర్థమైందా? దిస్ ఈజ్ వాట్ యువర్ ఎకల్చరేషన్ ఈజ్ ఆల్ అబౌట్. దీంట్లో ఇన్ని అవుట్కమ్స్ ఉన్నాయి. అయితే ఈ ఆర్టికల్లో ఇండియాకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. సో అందుకే ఈ యూపీఎస్సీ ప్యాటర్న్లో రాస్తున్న ఆర్టికల్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, మనం చదవాలి. చూడండి, ఇండియన్ ఎగ్జాంపుల్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే యూ హ్యావ్ ఎ డిస్టింక్టివ్ ఫ్యూజన్ ఆఫ్ వేరియస్ కల్చర్స్. ఇండియాలో మనకి చాలా ఆర్కిటైప్స్ ఉన్నాయి. ఆర్కిటైప్స్ అంటే రిలవెంట్ ఎగ్జాంపుల్స్. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చూడండి, మనకి ఎకల్చరేషన్ అండ్ ఇట్స్ అవుట్కమ్స్ని అర్థం చేసుకోవడానికి మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఇండియాలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పర్షియన్ కల్చర్, మీకు ఇందాక చెప్పాను, హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆల్మోస్ట్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. మన పాపులర్ ఫుడ్ ఐటమ్స్ లైక్ బిర్యానీస్ తీసుకోండి, ఫలూదాస్ తీసుకోండి, స్పైసెస్ లైక్ సాఫ్రాన్ తీసుకోండి, క్యూమిన్ సీడ్స్ తీసుకోండి, ఇవన్నీ మన లైఫ్స్లో భాగం అయిపోయాయి, మన డైటరీ ప్యాటర్న్లో భాగం అయిపోయాయి. బట్ దే కెన్ బి ట్రేస్డ్ బ్యాక్ టు పర్షియన్ ఆరిజిన్స్. దే ఆర్ నాట్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఇంటరాక్షన్ వల్ల, ఎకల్చరేషన్ వల్ల వచ్చిన అవుట్కమ్ అది. సో అలాగే ఉర్దూ లాంగ్వేజ్ తీసుకున్నారనుకోండి మీరు. ఉర్దూ లాంగ్వేజ్ ఈజ్ ఎ బ్లెండ్ ఆఫ్ అరబిక్, పర్షియన్, టర్కిష్ అండ్ హిందీ. ఈ నాలుగింటి యొక్క మిక్స్ అదే. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ అమాల్గమేషన్ అండ్ ట్రాన్స్మ్యూటేషన్. ట్రాన్స్మ్యూటేషన్ ఏం చెప్పాను మీకు,
2 డిఫరెంట్ కల్చర్స్ కలిసి కొత్తది ఫామ్ అయిపోవడం. అలాగే 4 డిఫరెంట్ లాంగ్వేజెస్ యొక్క మిక్స్తో ఉర్దూ లాంగ్వేజ్ ఫామ్ అయింది. సో ట్రాన్స్మ్యూటేషన్కి అదొక మంచి ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. అలాగే మనకి అకల్చరేషన్కి ఓవరాల్గా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హిందూకి క్రిస్టియన్ కల్చర్స్ భారతదేశంలో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాయి. దానికి కూడా రకరకాల ఎగ్జాంపుల్స్. మీకు క్రిస్టియన్ చర్చెస్ని కేరళలో మనం అబ్జర్వ్ చేస్తే, ఆర్కిటెక్చర్స్ని అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చెరియాపల్లిలో తీసుకోండి, కొట్టాయం, ఓకే, చెరియాపల్లి చర్చ్ ఇన్ కొట్టాయం తీసుకోండి, లేదా పజాయా సురియాని పాలి ఇన్ చెంగనూరు తీసుకోండి. వీటన్నిటిలో హిందూ ఆర్కిటెక్చరల్ స్టైల్ కనిపిస్తుంది. అంటే ఇట్స్ ఎ క్రిస్టియన్ చర్చ్ కానీ హిందూ స్టైల్ కనిపిస్తుంది. స్కల్ప్చర్స్ ఆఫ్ క్రిస్టియన్ డీటీస్ ఇన్సైడ్ ఏ లోటస్ సిమిలర్ టు దట్ ఆఫ్ హిందూ డీటీస్. హిందూ డీటీస్ మనకి లోటస్లో పెడతాం, కమల పువ్వులు వీటిలో పెడతాం కదా, అలాగనమాట. సో అక్కడ కూడా క్రిస్టియన్ డీటీస్ హిందూ డీటీస్లో పెట్టినట్టుగా లోటస్లో పెట్టడం కావచ్చు. స్కల్ప్చర్స్ ఆఫ్ యానిమల్స్ లైక్ కౌస్, ఎలిఫెంట్స్, మంకీస్ కావ్డ్ అంటూ చర్చ్ వాల్కి ఈ యానిమల్స్ అన్నిటిని కావ్ చేయడం కావచ్చు. లేకపోతే యూజ్ ఆఫ్ నిలవిలక్కు ఆర్ ట్రెడిషనల్ టెంపుల్ ల్యాంప్స్. నిలవిలక్కు అంటే అర్థం ఏంటి? ట్రెడిషనల్ టెంపుల్ ల్యాంప్స్ ఉంటాయి కదా మన హిందూ టెంపుల్స్లో, అవి చర్చెస్లో వాడడం కావచ్చు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ హిందూ అండ్ క్రిస్టియన్ ట్రెడిషన్స్. అది చర్చ్ కానీ మన హిందూ యొక్క ట్రెడిషన్స్ అక్కడ కనిపిస్తున్నాయి. సో ఇది మనకి ఇంటిగ్రేషన్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. సో యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంటిగ్రేషన్ అనమాట. ఇలా మనం రకరకాల ఎగ్జాంపుల్స్ ఇండియన్ కల్చర్లో చూడవచ్చు అని చెప్పి చెప్తున్నారు. అలాగే మరి అకల్చరేషన్ అనేది ఏంటి? ఇన్ఎవిటబుల్ సోషల్ ప్రాసెస్. ఎందుకంటే డిఫరెంట్ కల్చర్స్ కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు తప్పదు. సో మైగ్రేషన్ జరుగుతూ ఉంటాయి, ఇంటరాక్షన్స్ జరుగుతూ ఉంటాయి డిఫరెంట్ కల్చర్స్తో. మరి సివిలైజేషన్ ఎవాల్వ్ అవుతుందంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి జనాలు రకరకాల అవసరాల కొద్దీ వెళ్తూ ఉంటారు. సో ఆబ్వియస్గా అకల్చరేషన్ జరుగుతుంది. అకల్చరేషన్లో మనకి రకరకాలు జరగవచ్చు. ఎసిమిలేషన్ జరగవచ్చు, లేదా మార్జినలైజేషన్ జరగవచ్చు, ఇంటిగ్రేషన్ జరగవచ్చు, సెపరేషన్ లేదా రిజెక్షన్ జరగవచ్చు, లేదా ట్రాన్స్మ్యూటేషన్ జరగవచ్చు. సో ఈ మల్టీకల్చరల్ నేచర్ ఆఫ్ ప్రజెంట్ సొసైటీలో ఇవన్నీ కూడా పార్ట్ అండ్ పార్సిల్ అయిపోయాయి. సో దీనివల్ల మనకి ఏం అర్థమవుతుంది? వీ కెన్ అండర్స్టాండ్ వేరియస్ న్యూ ఆస్పెక్ట్స్ ఆఫ్ వేరియస్ కల్చర్స్ అండ్ అప్రిషియేట్ దే డిఫరెన్సెస్. ఇక్కడ అప్రిషియేట్ అంటే రికగ్నైజ్ అని అర్థం. డిఫరెంట్ కల్చర్స్ని అర్థం చేసుకుని ఆ డిఫరెన్సెస్ని, ఆ కల్చర్స్ మధ్య డిఫరెన్సెస్ని అర్థం చేసుకోవడానికి మనకి ఇది ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. కల్చరేషన్ అనేది అవకాశాన్ని కల్పిస్తుంది. సో ఇదమ్మా జరిగింది. ఇప్పుడు ఇక్కడే చూడండి ఎంత బాగా రాశారు. రిసెంట్మెంట్ అంటే వేరే కల్చర్స్ని ఇష్టపడకపోవడం, అసహించుకోవడం, మన కల్చరే వేరే వాళ్ళకంటే గొప్పది అనుకోవడం వల్ల ఏమవుతుంది? మార్జినలైజేషన్ రావచ్చు, లేదా సెపరేషన్ రావచ్చు. ఇద్దరూ ఎవరి కాళ్ళే అలా అనుకున్నారు అనుకోండి, మైనార్టీలా ఉంటాడు, మెజార్టీలా ఉంటాడు. ఈ మెజార్టీ మేమే గొప్ప, మేము యాక్సెప్ట్ చేయమని చేసామనుకో మార్జినలైజేషన్ జరుగుతుంది. దానివల్ల సొసైటీ స్మూత్ ఫంక్షనింగ్ ఉండదు. ఒకే గ్రూప్ ఒకే ప్లేస్లో ఎక్కువ మంది ఉన్నారు, కానీ ఎవరి కాళ్ళు యమునా తీరే అన్నట్టుగా ఉంటే ఒకరికొకరు సహాయం చేసుకోరు, కలిసి ఉండరు, ఫంక్షన్స్ అయినప్పుడు పిలుచుకోరు, సహకారం అనేది ఉండదు. మార్జినలైజ్ అయినప్పుడు అసలు వాళ్ళు ఉన్నారనే విషయాన్ని గుర్తించరు. అలా కాకుండా ఎసిమిలేషన్ ఉన్నా, ఇంటిగ్రేషన్ ఉన్నా, ట్రాన్స్మ్యూటేషన్ ఉన్నా సొసైటీ స్మూత్ ఫంక్షనింగ్లోనే ఉంటుంది. సో హార్మోనియస్ ఎక్స్చేంజ్ ఆఫ్ కల్చర్స్ బిట్వీన్ వేరియస్ గ్రూప్స్ అనేది పీస్ఫుల్ సొసైటీకి మనకి తప్పదు. ఈ సెపరేషను, మార్జినలైజేషన్ వల్ల ఫంక్షనింగ్ ఆఫ్ ద సొసైటీ డిస్టరప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా హార్మోనియస్గా, సామరస్యంగా ఒకరి కల్చర్స్ ఒకరు ఎక్స్చేంజ్ చేసుకుంటే మనకి పీస్ఫుల్ సొసైటీ అనేది ఫామ్ అవుతుంది. అర్థమైందా? సో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఆఫ్ సోషియాలజీ కాన్సెప్ట్ అమ్మా. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. సో ఫైనల్ రిమైండర్ ఫర్ టుడే, ఇవాళే చిట్ట చివరి రోజు, దసరా స్పెషల్ ఆఫర్కి ఇవాళే చిట్ట చివరి రోజు. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్న కోర్స్ మనకిది 20,000 రికార్డెడ్లో, లైవ్ అండ్ రికార్డెడ్లో 25,000. సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పిఎస్ఐఆర్, పబ్బాడ్, లిటరేచర్. సో మెజారిటీ ఆప్షనల్స్లో మోస్ట్ థీరీస్ నేను పర్సనల్గా డీల్ చేస్తున్నాను. సోషియాలజీ నేనే చెప్తున్నానమ్మా. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే లైవ్లో మనం క్లియర్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్గా ప్రతిదీ నీట్గా ఎగ్జాంపుల్స్ అర్థం చేసుకొని మనం ముందుకెళ్ళి మంచిగా స్కోర్ చేయొచ్చు. సోషియాలజీ ఎస్పెషల్లీ వచ్చేసరికి అడ్వాంటేజ్ ఏంటి అంటే సిలబస్ బాగా తక్కువ టైంలో క్లోజ్ అవుతుంది. అండ్ కామన్ సెన్స్, సొసైటీకి సంబంధించిన కాన్సెప్ట్స్ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎవరికి బోర్ కొట్టవు, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పెద్ద టెక్నికల్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు. సో కంపారిటివ్లీ ఈజీ విత్ లెస్ సిలబస్ అండ్ an interesting subject. That's about it. Take care. Bye.